అయోధ్యాకాండము 6వ సర్గము. శ్రీరాముడు నారాయణార్చనము చేయుట. పురోహితుడగు వశిష్ఠుడట్లు వెడలగా రామచంద్రుడు స్నానమునరించి నియమవంతుడై విశాలములైన కన్నులు గల తన పత్నిని గూడి తన ఇంటిలోనున్న శ్రీరంగనాథునర్చించెను. యథావిధిగా తలయందు హవిస్సు గలిగిన పాత్రను ధరించి అగ్నియందు మంత్రపూతముగు నేతిని భక్తితో పరదైవమైన రంగనాథుని దలచుచు హోమము చేసి హోమశేషమును మిక్కిలి ప్రీతితో భుజించి శ్రీహరిని మనసునందు నిలుపుకొని దైవమందిరమునందే దర్భలను పక్కగా పరుచుకొని వాగ్మనస్సులను నిగ్రహించుకొని జనకసుతుతో గూడి శయనించెను. ఒక జామురాత్రి ఉండగనే మేలుకొని తన మందిరమంతయు నలంకరింపజేయించెను. సూతులును వందిమాగదులను మనోహరములగు వాక్యములతో చెవిపండువుగా బొగుడుచుండా రామచంద్రుడు నిశ్చలమైన మనస్సుతో సంధ్యవార్చి విష్ణుదేవునకు శిరము వంచి నమస్కరించి తెల్లని వస్త్రమును గట్టి బ్రాహ్మణ శ్రేష్ఠులను స్వస్తివాచనము చేయనాజ్ఞాపింపగా వారి గంభీరము మనోహరమునగు స్వస్తివాచన ధ్వని పట్టణమునందు తూర్యధ్వనులను అనుసరించుచూ వ్యాపించెను. కౌసల్యాతనయుడు భార్యాసహితుడై నియమవ్రతమును నుపవాసమును పూర్తిచేసెనని విని సంతోషముతో అయోధ్యాపుర జనులందరూ నా వేకువనే పట్టణము మనోహరముగా నలంకరింపనారంభించిరి. శ్రీరామ పట్టాభిషేకమునకై అయోధ్య అలంకరింపబడుట. తెల్లని మబ్బులను బోలిన దేవాలయములందును మంటపములందును 4 మార్గముల కూడలి ప్రదేశములందును ప్రాకారములపై నిర్మించిన మంటపములందును సమస్త వస్తువులతో నిండిన వ్యాపారుల అంగళ్లయందును గృహస్థులతో నిండిన సంపత్ సమృద్ధములగు మందిరములయందును సభాభవనములందును ఎత్తైన వృక్షములయందును ధ్వజములను చిత్రములగు పతాకములను నెగరవేసిరి. ఇచ్చటచ్చట ఎనునది లేకుండా అంతటా నటులు నర్తకులు గాయకులు మొదలగు వారి గానములు చెవుల పండువుగా మనస్సులు చొక్కునట్లుగా వ్యాపించెను. రామచంద్రుని పట్టాభిషేకమును జూచుటకు 4 మార్గముల కూడలులయందును గృహముల ముంగిళ్లయందును మూగిన స్త్రీలు పురుషులు మిక్కిలి సంతోషముతో ఒకరితోనొకరు రామచంద్రుని అభిషేకమును గూర్చి అనేక విధములుగా ముచ్చటించుచుండగా బాలురు బాలికలను నిండ్ల ముందర ముచ్చటగా ఆడుకొనుచు తమలో తాము చిన్ని చిన్ని మాటలతో నెల్లప్పుడూ నా చరిత్రమునే చెప్పుకొనుచుండిరి. పువ్వుదండలను పుష్కలముగా గట్టి అగురు సాంబ్రాణి ధూపములు వేసి చందనము పన్నీరు గలిపి గలాపి చల్లి రాజమార్గములను మిక్కిలిగా శృంగారించి రాత్రి ఏ ఊరేగింపుగా వచ్చునో రాముడని సంశయముచే వీధుల కిరుప్రక్కను వృక్షములను పాతి వాటికి రత్నములను దీపములను గట్టి అలంకరించి ముదితమానసులై ప్రజలు 4 మార్గముల కూడలులందు గుంపులు గూడి రాముని పట్టాభిషేకపు వైభవము ఎప్పుడెప్పుడు చూతుమను అభిలాషతో నెదురుచూచుచు రాముని గుణములను గొనియాడుచు రాజును మెచ్చుకొనుచు నెట్లు పలుకుచుండిరి. పట్టాభిషేక విషయక జన సంభాషణము. ఆహాహా! దశరథ మహారాజుడెంతటి ధర్మాత్ముడో గదా! తనకేండ్లు చెల్లినవని తలచి కుమారుడగు శ్రీరామచంద్రుని యువరాజుగా చేయుటకు పట్టాభిషేకము చేయబోచున్నాడు. రామచంద్రుడు మనకు రాజగుట చేత మనమందరమును ధన్యులమైతిమి. లోకమునందలి ఉత్తమ హీన తారతమ్యము నెరిగినవాడు గర్వరహితమైన మనస్సు గలవాడు ధర్మాత్ములలో నెల్లనుత్తముడు సోదరులయందు ప్రేమగలవాడు తన తమ్ములనెట్లు దయతో చూచునో అట్లే దయతో మనలను కూడా చూచువాడు మహారాజు యొక్క కరుణచేత మనలను రక్షించు రాజుగా నింతకాలమునకు వచ్చుచున్నాడు. ఎవని అనుగ్రహంచే శ్రీరాముడు మన పురమునకు రాజు కాబోచున్నాడో ఆ రాజకు దశరథుడు భూమియందాయువు వృద్ధి చెంది సుఖించుగాక అని ఇట్లు మికటమైన సంతోషముతో పౌరులు తమలో తాము మాట్లాడుకొనుచుండిరి. జనపదములలో నివసించువారు ముందు దినముననే ఈ వార్తను వినుటచే గుంపులు గుంపులుగా 4 దిక్కుల నుండి వచ్చుచుండగా వారి మాటల యొక్క ధ్వనులచే భూమ్యాకాశముల మధ్య భాగము నిండగా పట్టణము పర్వకాలమునందలి సముద్రం వలె గూర్నిల్లుచుండెను. అయోధ్యాకాండము 6వ సర్గము సంపూర్ణము. శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ జగన్మాతార్పణమస్తు. శ్రీ 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 నమోస్తు రామాయ సలక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మజాయై నమోస్తు వాతాత్మ భువేవరాయ నమోస్తు వాల్మీక భవాయ తస్మై. శుభం భవతు.